ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు చేస్తోంది. సోదాల్లో 150 కోట్ల వరకు ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, నీటిపారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్ ఇంట్లో ఏసీబీ దాడులకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? నీటిపారుదల శాఖల్లో ఏఈగా పనిచేస్తున్న నికేష్ కుమార్ ఇంట్లో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 30 ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీంట్లో భారీగా అతని ఆస్తులకు సంబంధించి కూడా కూడబెట్టిన ఆస్తులకు సంబంధించి కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం తెలుస్తుంది. దాదాపు 150 కోట్లకు పైగా కూడా ఆస్తులు ఇతను కూడబెట్టారని చెప్పి కూడా అధికారులు గుర్తించడం జరుగుతుంది. దీంట్లో ఆస్తులు, తర్వాత స్థిరాస్తులకు సంబంధించి కానీ, తర్వాత అగ్రికల్చర్ భూమి, తర్వాత బంగారు భవనాలకు సంబంధించి కూడా భారీగా ఇతను కూడబెట్టారని తెలుస్తుంది. 2013లో మొదటి పోస్టుగా వరంగల్ జిల్లాకు సంబంధించిన వరంగల్ జిల్లాలో పనిచేసినట్టు కూడా తెలుస్తుంది. దాని తర్వాత బదిలీ పైన హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రాంతంలో అతను పనిచేసినట్టు, తర్వాత అతను పనిచేసిన సమయంలోనే గతంలో ఒక పర్మిషన్ అనుమతికి సంబంధించి కూడా ఒక అనుమతి కోసం అతను లంచం డిమాండ్ చేసినా కూడా ఒక కేసులో అతను ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న దాంట్లో కూడా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం తెలుస్తుంది. అయితే దానిలో భాగంగానే అయితే ఆదాయానికి మించిన ఆస్తులు సంబంధించి కూడబెట్టారని ఒక నేపథ్యంతోనే పోలీస్ ఏసీబీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి తర్వాత ఏకకాలంలో కూడా ఈ రోజు 30 ప్రాంతాల్లో కూడా సోదాలు అయితే నిర్వహిస్తుంది. ఇటు నగర శివారు ప్రాంతాలతో పాటు తర్వాత నగరంతో పాటు కానీ ఇతర ప్రాంతాలకు సంబంధించి కూడా అతని బంధువులు, తర్వాత సన్నిహితుల ఇళ్లలో కూడా అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. దీంట్లో ఆ బంగారు కిలోల కొద్దీ, తర్వాత భవనాలకు సంబంధించి కానీ అగ్రికల్చర్ భూమి పత్రాలు, కీలకమైన పత్రాలు అయితే స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ ఇంకా ఈ సోదాలకు సంబంధించి కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆయన పనిచేస్తున్న సమయం ఏదైతే ఎఫ్టీఎల్ గానీ బఫర్ జోన్లకు సంబంధించిన ప్రాంతంలో అధిక సమయం కూడా అతను పనిచేసినట్లు కూడా అధికారులు గుర్తించేసింది. అయితే ఆ సమయంలో అనుమతులు ఇచ్చే సమయంలో కూడా భారీగా లంచం డిమాండ్ చేసి ఉండొచ్చు అని చెప్పి కూడా ఒక ఆరోపణలు తర్వాత ఉన్న నేపథ్యంలో కూడా ఉన్న నేపథ్యంలో అక్కడ డబ్బులు లంచం తీసుకొని కూడబెట్టారని ఒక నేపథ్యంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఆ కీలక డాక్యుమెంట్స్ ప్రస్తుతం అయితే అధికారులు స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. సోదాలకు సంబంధించి కూడా ఈ రోజు రాత్రి వరకు కూడా జరిగే అవకాశం ఉంది. అతని ఆస్తులు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి దాన్ని కూడా ఆ అధికారులు అయితే ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు అతని బ్యాంకులకు సంబంధించి కానీ, తర్వాత అతని ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లు అగ్రికల్చర్ కానీ, తర్వాత భవనాలు, స్థిరాస్తులకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత అవి పూర్తి వివరాలు మీడియా కూడా ఒక ప్రెస్ నోట్ ద్వారా కూడా ఏసీబీ అధికారులు అయితే వెల్లడించే అవకాశం ఉంది. కానీ ఇటీవల కాలంలో భారీగా అవినీతికి కూడా కూడబెట్టిన సంబంధించి కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి తర్వాత పట్టుబట్టడం జరుగుతుంది. అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కేసులు కూడా తాజాగా ఈ సంవత్సరం కూడా ఎక్కువ అయిన సంగతి తెలిసింది. అయితే ఈ సంవత్సరంలో అత్యధికంగా భారీగా ప్రతి కేసు అని చెప్పవచ్చు. ఇప్పటివరకు గతంలో అసెంబ్లీ కేసులు కానీ, తర్వాత నీటిపారుదలకు సంబంధించి కూడా ఈ రోజు నికేష్ కుమార్ తో పాటు నికేష్ కూడా ప్రస్తుతం అయితే ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి భారీగా ఇంకా ఆస్తులు ఉండవచ్చని ఒక అనుమానంతో కూడా ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు నిర్వహించిన తర్వాతనే అధికారులు కూడా పూర్తి వివరాలు అయితే మీడియాకి అయితే వెల్లడించే అవకాశం ఉంది. ధన్యవాదాలు రమేష్.